నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నదుల అనుసంధానంతోనే ప్రగతి సాధ్యం విజయవాడలో మహాగణపతిని దర్శించుకొని పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు పథకాన్ని 80% మహిళలు వినియోగించుకుంటున్నారు స్త్రీ శక్తి పథకం కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాలకు పోరాటాలతో పాత్ర వేయాలి విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినంలో వామపక్ష నేతల పిలుపు మెగా డిఎస్సీలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడం చరిత్ర తిరుమలలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి నదుల అనుసంధానంతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో డూమ్డి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయవాడలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు డూమ్డి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు డూమ్డి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 9 మంది ఉత్సవ కమిటీగా ఏర్పడి ఈ భారీ మహాగణపతిని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు ఏడాదిలో తొలి పండుగ వినాయక చవితిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు చిన్నప్పుడు తాను వినాయక చవితిని ఘనంగా నిర్వహించేవాడనని గుర్తు చేసుకున్నారు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని అనుమతితో పాటు ఉచిత కరెంటు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు బుడమేరు పొంగినప్పటికీ కూడా అశేషమైన భక్తిభావంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అయితే వాతావరణం కలుషితం కాకుండా పరిసరాల పరిశుభ్రతపై నెలలో 3వ శనివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీఎం వెల్లడించారు చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను భారతదేశంలో మనందరికీ ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంటు తీసుకోవాలి కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ తొలుత సీఎం చంద్రబాబుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం లాంటిదని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజులు అన్నారు పోర్టు కళావాణి ఆడిటోరియంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దీపం 2 పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు
మహిళా శక్తిని మరింతగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకాన్ని 80% మంది మహిళలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ప్రతి మహిళకు అభివృద్ధి పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. బాగా చదువుకున్న మహిళలు కూడా ఇంటికి పరిమితమవుతున్నారని, ఆ మేధాశక్తిని రాష్ట్రానికి వినియోగించుకునేలా అనేక కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామన్నారు. విశాఖ నగరంలో 9600 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని, వాటినన్నిటికీ సోలార్ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తే కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. 1 కిలోవాట్ సోలార్ కు 30,000, 2 కిలోవాట్స్ పెట్టుకుంటే 60,000, 3 కిలోవాట్స్ పెట్టుకుంటే 78,000 సబ్సిడీ కింద ఇస్తున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకైతే ఆ మిగతా డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి 100% సోలార్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. టిట్కో గృహాలను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. అంతకుముందు డ్వాక్రా సంఘంగా ఏర్పడిన హిజ్రాలు ఎంపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను హిజ్రాలకు కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు శ్యామలా దీపిక, నజీర్, పొలమరశెట్టి శ్రీను, డ్వాక్రా సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో బహుశా ఇట్లాంటి కారణాల వల్ల మహిళలు కూడా బయటికి రావాలి, పనిచేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి చాలా మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారనేది నేను అనుకుంటున్నాను. కానీ ఇంకోవైపు ఇప్పుడు గీతం యూనివర్సిటీ అని విష్ణు గారు చెప్పారు. గీతం యూనివర్సిటీ మీకు తెలుసా? కొందరికి తెలుసా? మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం 8,000 మంది మా దగ్గర డిగ్రీ పొందుతారు. ఆ 8,000 మంది ఇంచుమించు సగం మగవాళ్ళు ఉంటారు, సగం మహిళలు ఉంటారు ఇంచుమించు. మేము అందరు 8,000 మందికి వేదిక మీద పిలిచి డిగ్రీ ఇవ్వాలంటే ఒక రోజు సరిపోదు. ఏం చేస్తాము? గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు 50 మందిని వేదిక మీద పిలిచి వాళ్ళకి మెడల్ ఇవ్వడము, సర్టిఫికేట్ ఇస్తాం. గత 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాం. 50 మందిలో 45 మంది మహిళలు, మగవాళ్ళకి రావట్లా. మరోవైపు బాగా చదివేది మహిళలు, గోల్డ్ మెడల్స్ పొందేది మహిళలు, కానీ పనికి వచ్చేసరికి ఎక్కువ మంది మగవాళ్ళు బయటకు వస్తున్నారు, ఎక్కువ మంది పని చేస్తున్నారు, మహిళలు పనిచేయట్లేదు. ఎందుకు? అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం మనకి అంగబలం ఉంటే పని దొరికేది. ఇప్పుడు ఇది అవసరమా, ఇది అవసరమా? అంతేనా? ఇప్పుడు ఇది అవసరమా, ఇది అవసరమా? అంతేనా? ఇది ఉంటే చాలు. కానీ ఇది ఉంటే కూడా మీరు రావడానికి ఏం చేయాలి? ప్రజా పోరాటంతో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాలకు పాతర వేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల ప్రతిజ్ఞ దినం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది. సంస్కరణల పేరిట ప్రజలపై పెనుభారాలను మోపే చర్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాడాయి. ఆ పోరాటానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2000 సంవత్సరం ఆగస్టు 28న బషీర్బాగ్ లో జరిగిన విద్యుత్ ఉద్యమంపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల కాల్పులు దమనకాండకు పూనుకుంది. ఆ కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామిలు అసువులు బాశారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం నిర్వహించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా గతంలో చంద్రబాబు సర్కార్ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ శర్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉత్తరాంధ్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం, ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి విద్యుత్ సంస్కరణలకు మళ్లీ తెరతీస్తున్నాయని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రైవేటీకరణలో భాగమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రూ యాప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి ఆ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బషీర్బాగ్ దగ్గర విద్యుత్ పోరాట అమరవీరులు చిందించిన రక్తం వృధా కాలేదు. ఆ పోరాటం తాలూకా విలువ నేటికి అదే విధంగా ఉంది అనేటువంటిది మనం గ్రహించాలి.
ఈ 25 ఏళ్లుగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని ప్రపంచ బ్యాంకు షరతులకి అనుగుణంగా కీలకమైనటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి గద్దెలకు అప్పచెప్పాలనేటువంటిది ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు మనం ఆ పోరాటం చేసాం కాబట్టి కొన్నాళ్ళు ఆ ప్రయత్నాలు వెనకముఖం పట్టాయి. కానీ తర్వాత మళ్ళా ఆ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలం చివరి సంవత్సరాల్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ వేగం ఇప్పుడు మరీ స్పష్టంగా కనబడుతోంది. ఆ సంస్కరణలో భాగమే స్మార్ట్ మీటర్లు పెట్టడం, ఆ సంస్కరణలో భాగమే విద్యుత్ ఛార్జీలను ఏదో పేరు చెప్పి పెంచడం. ఇవన్నీ ముందే పెంచి ఇవన్నీ ప్రజల మీద భారాలు మోపి వాళ్ళని దానికి సిద్ధం చేసి తర్వాత విద్యుత్ రంగాన్ని అన్ని విభాగాలని అదానీ గారికి కట్టబెట్టాలనేటువంటిదే దీని వెనుకున్న కుట్ర. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని 3 ముక్కలనే చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల సంస్కరణల మీద ఆందోళన చేసి ఆనాడు చెలో బషీర్బాగ్ హైదరాబాద్ మీద పిలిపిస్తే అక్కడ 3 యువ కిషోరులు అనేది కాల్చి చంపడం కూడా జరిగింది. ఈ సంస్కరణ సభ అనేది ప్రతి ఏడాది కూడా 25 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది కూడా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు 2019 ముందు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యుత్ ఛార్జీలు అనేది 8 సార్లు అనేది పెంచి ప్రజలపై భారాలు వేశారు. అదే పందాలో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మరి 3 సార్లు విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని, ఇంధన ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ఈరోజు పెంచి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తుంటే ఆనాడు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకి ఈ వాళ్ళు ఆ రోజు విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించే ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా నెలల తరబడి కార్యక్రమం జరిగి అసెంబ్లీకి తమ విజ్ఞాపన అందజేయడానికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటే ఆ ప్రజల మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపి 3 బలి తీసుకుంది, వందలాది మందిని క్షతగాత్రులు చేసింది. ఆ రకంగా తన యొక్క విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు దాన్ని నిలువరించింది. కానీ ఈరోజు ఆనాటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ అదే విధానాన్ని కొనసాగించడానికి అనేక రకాల కుయుక్తులు పన్నాగాలు పనుతూ వరుసగా వాటిని అమలు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పరాకాష్ఠ దక్షిణ చేరుకునే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు అనేది మొత్తంగా ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. విద్యుత్ భారాలను మోపే చర్యలను వెంటనే విడనాడాలని, ప్రైవేటీకరణ చర్యలు చేపడితే బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు కుమార్, చంద్రశేఖర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడం చరిత్ర అని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు మంత్రి చెప్పారు. మెగా డిఎస్సీ ద్వారా 16,400 ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అని. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు, ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా చాలా ఊరట కలిగిస్తూ ఉంది, చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం
లెక్కేసుకుంటే 1500 నుంచి 2000, 3000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. గాజువాక లంకా గ్రౌండ్స్ లో 1,00,000 చీరలతో రూపొందించిన వస్త్ర గణపతి పేరిట భక్తి ముసుగులో వ్యాపారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరైనా భక్తి పేరిట డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేదే లేదని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచిత దర్శనాలు పెట్టి అన్నదానానికి కూడా రసీదులు కట్ చేయకూడదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. భక్తి పేరిట వ్యాపారం చేస్తే అది మనకే నష్టమని చెప్పారు. కలెక్ట్ చేస్తారని కానీ లేకపోతే పార్కింగ్ అని కానీ ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎవరైతే ఈ విఘ్నేశ్వరు బొమ్మలు పెడుతున్నారో అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు. దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దేవుడికి సంబంధించినటువంటి విషయానికి విధంగా వెళ్ళే విధంగా, అంటే ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాదు, అక్కడ ఏంటంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు, కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు. ఇది ఒకటి మీరు గమనించండి. అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు. అలాగే రిలీజన్ వచ్చేసరికి అందరూ కలుస్తున్నారు, ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు. ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు. కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి. ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి. అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు. అందుకే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు, పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు, ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది. ముఖ్యంగా పార్కింగ్, ఎంట్రీ టికెట్. ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటున్నారు, దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం. గాజువాక జింకేట్ వద్ద ఓ కారు అగ్నికి ఆహుతైంది. వారం రోజుల నుండి కారు ఇక్కడే ఉంది. స్టార్ట్ చేసిన వెంటనే మంటలు వచ్చాయని కారు యజమాని దుర్గాప్రసాద్ తెలిపారు. సమాచారం అందుకున్న పెద్దిగంటాడ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు 90% కాలిపోయింది. వారం రోజులుగా నిలిపి ఉంచి కారులో వైర్లు కలిసిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. కారు తీసుకుని కొత్త కారు తీసుకుని సెకండ్ హ్యాండ్లో కొన్నారా? సుమారుగా ఎన్ని సెకండ్ హ్యాండ్లో తీసుకుని 3 months అవుతుంది. అప్పుడు ఎలా ఉంది కండిషన్? ఇప్పుడు దీనికి కారణం ఏంటంటారు? ఏమో స్టార్ట్ చేసినట్టు ఫైర్ అయిపోయింది. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే స్టార్ట్ చేశారా? ఇక్కడే స్టార్ట్ చేశారు. రెగ్యులర్ ఇక్కడే పార్కింగ్ పెడతారు? ఇక్కడే ఉంటాం, మేము ఎదుర్కొంటాం. మరి ఫైర్ సేఫ్టీ వాళ్ళు మీకు ఏమని భరోసా ఇచ్చారు? భరోసా వెంటనే వచ్చి వాళ్ళు వచ్చేసి మాట్లాడడం జరిగింది. 5 minutes వచ్చారు. దెన్ ఫైర్ సర్టిఫికేట్ అన్నది ఇస్తానని చెప్పేసి ఇన్సూరెన్స్ ఉందమ్మా? ఇన్సూరెన్స్ ఉంది. మీరు ఏం చేస్తారండి? మామూలు డ్రైవింగ్ మీద ఆధారం. మీద ఏం పేరమ్మా నీ పేరు? దుర్గాప్రసాద్. ఓకే. ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి కాకపోతే కారు ఫైర్ అయినంతనే ఈయన పార్క్ చేసి ఒక 1 week నుంచి కారు తీయకుండా ఉన్నారంట. ఈరోజు కార్ స్టార్ట్ చేయగానే ఒకేసారి ఇంజన్ నుంచి డాష్బోర్డ్ ద్వారా పెద్దగా మంటలు ఒకేసారి రావడం వల్ల ఆయనకి కూడా స్వల్ప గాయాలు, కాలిన గాయాలయ్యి ఆయన ఇమీడియట్గా బయటికి రావడం జరిగింది. ఆయన బయటికి రావడం వచ్చి మాకు ఫైర్ స్టేషన్ మాకు 11 గంటలకు కాల్ వచ్చింది. 11 గంటలకు కాల్ వచ్చినందుకు మేము దగ్గరలో ఉండడం వల్ల వెంటనే టైం కూడా ఎక్కువ. సార్ మీ వచ్చేలోకి ఎంత శాతం సార్ కాల్ కాలింది? కారు ఒక 5 minutes అవుతుంది వాళ్ళు. ఎందుకంటే మేము ఇక్కడికి ట్రాఫిక్లో వచ్చేటప్పటికి ఒక 4 to 5 minutes పట్టింది. ఈ 5 minutes కాకపోతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అసలు ప్రమాదం జరిగిన తీరే ఒకేసారిగా ఎక్కువగా మంటలు రావడం జరిగింది.
అది ఎందువల్ల అలా జరిగింది అనేది కారణాలు తెలుసుకోవాల్సి ఉంది. విశాఖలో 7 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ జరగనుండటం ఆనందంగా ఉందని పీకేఎల్ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి, తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, తమిళ్ వారియర్స్ కెప్టెన్ పవన్లు తెలిపారు. బీచ్ రోడ్లోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ మ్యాచ్ల వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ తరహాలో కబడ్డీ పోటీలను పీకేఎల్ పేరుతో మ్యాచ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో ఈ నెల 29న ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ వరకు జరగనున్నాయని అన్నారు. మొత్తం 12 టీములు పాల్గొంటాయని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కబడ్డీ జట్లు టైటిల్ కోసం తలపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో 12 టీంల కెప్టెన్లు పాల్గొన్నారు. much power of all across the functions, focus like this. Thank you so much for being part of it. मुझसे इजाज़त देखी जाने वाली लीग है। पीके के बारे में इंफॉर्मेशन, पीके के बारे में अवेयरनेस, पीके के बारे में सुस्तता जो होती है उसमें आप लोगों का जितना your role is so important and very good to be the beneficiary of this. Thank you so much. Shweta, you asked why I Visakhapatnam. My feeling is that रखिए और इस बार काफ़ी अच्छा करके दिखाएंगे और ट्रॉफी लेके जाएंगे। वैजाग में मैचेस कैसे होते बोलते वैजाग में मैचेस कैसे होते बोलते? वैजाग में बहुत अच्छे मैचेस होते हैं और मतलब यहाँ भी क्रेजी फैन है, बहुत ही अच्छा सपोर्ट करते हैं गेम को और रिस्पेक्ट करते हैं हर प्लेयर की। कौन सा टीम टफ देते बोलते? क्या आप लोग कौन सा टीम टफ देते बोलते? नहीं, टीमें सभी अच्छी हैं, टफ तो नहीं बोल सकते, लेकिन टीमें और जैसे 5-5 रेडो एक नया फॉर्मेट आया है तो ये काफ़ी टीमों के लिए अच्छा है, काफ़ी टीमों के लिए बुरा है। हमारे लिए अच्छा है क्योंकि हमारे पास अर्जुन है, नरेंद्र है, तो ये फॉर्मेट हम बेनिफिट में ले पाएंगे। मैं इसी पॉइंट पर आ रहा था, सब कह रहे हैं कि बेस्ट रेटिंग यूनिट नॉट ओनली इन दिस पीकेएल, ओवरऑल वन ऑफ द बेस्ट रेटिंग यूनिट्स है पवन, अर्जुन देशवाल, नरेंद्र खंडोला। तो अब कप्तान है, अब ट्रेनिंग करी टीम साहब, कैसा बैठ रहा है कॉम्बिनेशन और कैसे देखते हैं? काफ़ी अच्छा बना हुआ हमारा कॉम्बिनेशन, क्योंकि लेफ्ट राइट का कॉम्बिनेशन है, मेरा अर्जुन का साथ में कॉम्बिनेशन है। आई नो कि अर्जुन किस टाइम कैसा क्या वर्क करता है, उसका किस దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ను స్మరించుకుంటూ గతానికి భిన్నంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న ఏయూ కన్వెన్షన్ వేదికగా నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అన్నారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులు జాతీయ, ఖేలో ఇండియా, ఏషియన్ పోటీల విజేతలంతా హాజరవుతున్నారని చెప్పారు. వేడుకల్లో భాగంగా 480 మంది క్రీడాకారులను ఘనంగా సత్కరిస్తామన్నారు. ఎప్పుడూ లేని విధంగా శాప్ చరిత్రలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరిట రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయన్నారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తామన్నారు. స్పోర్ట్స్ కోటాను 3% పెంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతిలో ఎవరిని విడిచిపెట్టేదే లేదన్నారు. వాళ్ళ దినోత్సవంగా ఒక ఫెస్టివల్ లాగా జరగాలని శాప్ నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ స్థాయి కార్యక్రమం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఇంతకుముందే చెప్పాం, అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. గతంలో స్పోర్ట్స్ డే అంటే ఎలా ఉండేది మీకు చెప్పాం. ఆగస్టు నెల అంటే స్పోర్ట్స్ నెలగా ప్రకటించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్తాం. మీ సహాయ సహకారాలు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా వెళ్ళినప్పుడు అక్కడ మన్సుఖ్ మాండవీయ గారిని తర్వాత సహాయ మంత్రి గారిని కలిసా. ఫస్ట్ టైం అంట గత 5 ఏళ్ళలో ఎవరు కూడా పోయి ఢిల్లీలో పోయి మా స్టేట్కి ఇది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఏదో మా స్టాఫ్ పోయినారు, కానీ ఒక చైర్మన్ గానో ఒక మంత్రి గానో ఇక్కడ కూడా ఒక మంత్రి పనిచేశారు. ఇంకా 10% పూర్తి చేస్తే అవి ఉపయోగంలోకి వచ్చాయి. అవన్నీ గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు 0 కాదు, -100 నుంచి స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాం. 0 నుంచి మొదలు పెడితే మాకేం ఇబ్బంది ఉండే కాదు. -100 ఉన్న డబ్బు ఆ రోజు 119 కోట్లు ఆడుదామా అంత డబ్బు నిజంగా జిల్లాకి 10 కోట్లు ఇచ్చుంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యి వాళ్ళు అలా కేటాయించిన రాజకీయంగా వాడుకున్నారు. మేము ఆ పరిస్థితుల్లో లేము. మీరు అనుకున్నట్టు సంవత్సరం లోపల ఇవన్నీ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ దొరికేలాగా మేమైతే ముందుకెళ్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా తమ పొట్టలు కొట్టారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గాజువాక ఆటో స్టాండ్ పెద్దగంటేడ జంక్షన్లలో ధర్నా నిర్వహించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో తమకు బేరాలు లేక కనీసం ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో లక్షల్లో ఆటోలు ఉన్నాయని, తమ కుటుంబాలన్నీ స్వయం ఉపాధి కింద ఆటోనే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాయన్నారు. తమకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో వైసీపీ నాయకుడు ధర్మాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసు రాస్తున్నారు 100-200 కాదు 1035. ఒక ఖాళీ లేని ముస్లాంని తీసుకొని వెళ్తున్నాం. ఆమె ఎక్కడ బస్సు దిగాలో అక్కడ ఎక్కిస్తున్నాం. నాన్ స్టాప్ బస్సుతో ఎక్కిస్తాం. అక్కడికి వెళ్ళిపోతాడు, వెనక నుంచి ఫోటో తీసేస్తుండో 1035 అంటుండో, లేకపోతే 10,000 అంటుండ్రు. ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఏం అమ్ముకోవాలా? మా దగ్గర ఏముందనేసి ఏం అమ్ముకోవాలా? మాకు అన్నీ ఉంటే మేము ఆటో వేసుకోని పరిస్థితి మాకేమొచ్చింది? ఈరోజు ఆటోగా బతకవలసిన పరిస్థితి మాకు ఏమొచ్చింది? అన్నీ మాకు ఉంటే ఏమి లేక కదా ఆటో వేసుకుంటున్నాం. కూలి పనికి వెళ్ళా కూలి చేసుకునే ఆ కూలి కూడా లేదు. ఆ కూలి కూడా లేకుండా చేస్తారు. ఈరోజు ఇచ్చారు, ఏ హామీలు నెరవేరుస్తా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు అన్ని గ్రహించి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మీకు ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఏదైతే సమ్మతం అని చెప్పి తెలుసుకొని ఈ యొక్క నిరసనల్ని విరింపజేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో ఇది ఓన్లీ టైటిల్ మాత్రమే, ఇది ప్రభుత్వానికి ఆటో కార్మికుల వేదన తెలియజేయడానికి కోసమే ఇలాగా చేయడం జరిగింది. మీరు ఈ ఆటో కార్మికుల ఆలోచన చేయలేనట్లయితే ఈ యొక్క సమ్మెలను మరింత ఉధృతం చేసి ఎక్కడికక్కడ ఈ బస్సుల్ని ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఈ కార్మికులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీళ్ళు వెన్నంటి ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అనేది ఇవ్వడం అనేది మేనిఫెస్టోలో పెట్టారు. అది కాకుండా మాకు ఎవరైనా అయితే మాకు 5 లక్షల వరకు రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వం ఏది లేకుండా ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. దానికి మేము ఆటో డ్రైవర్లు అందరం కూడా చాలా బాధపడుతున్నాం. అలాగే జీవో 21 రద్దు చేసి మా ఆటో డ్రైవర్ల ఫైన్లు కూడా చాలా రేట్లు పెంచారు. అది కూడా తగ్గిస్తామని మీ మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. అది కూడా రద్దు చేయమని మా సంఘాల తరపు నుంచి కోరుతున్నాం. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాం. పారిశ్రామికవేడ శ్రీహరిపురం సమీపంలోని పాతనక్కవానిపాలెం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కోటి శివలింగాల మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. కోటి లింగాలతో మహాగణపతిని ఏర్పాటు చేశామని నిర్వాహకులు మొల్లి శ్రీను, గోవర్ధన్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సూచనగా ఈ కోటి లింగాల గణపతిని ఏర్పాటు చేశామని తెలిపారు. నిమజ్జనం రోజున కోటి గడపలకు ఈ శివలింగాలను పంపిణీ చేస్తామని అన్నారు. భక్తులు మహాగణపతిని దర్శించుకోవాలని కోరారు. ట్రస్ట్ లో చెందించాం. ఈసారి అంటే గత ఏడాది బెల్లం వినాయకుడిని కోట్లాది మంది ఆకట్టుకున్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా దేవుడు కోట్లాది మందిని ఆకట్టుకుంటారని, అదే విధంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు ఉంటుండగా ప్రజలకి ఏ విధంగా సాయి అందించాలో అవన్నీ, అంటే షెడ్లు కానీ, నెక్స్ట్ ఫ్రీ ఉచితంగా దర్శనం కానీ, ఇంకా చిన్న చిన్న మెడికల్ సౌకర్యాలు కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని గవర్నమెంట్ నిబంధనలు తీసుకొని ఈ సంవత్సరం మేము ఇది చేయడం జరిగిందండి. మా నినాదం ఏంటంటే, పోయినసారి బెల్లాన్ని అందరికీ చేర్చాలనుకున్నాం, అది దేవుడి దయ వల్ల అవ్వలేదు. ఈసారి కోటి శివలింగాలని కూడా కోటి గడపలకి చేర్చాలని మా కోరిక. కోట్లింగాల గణపతిని సుమారు 2 నెలల నుంచి ఈ వర్క్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఈ కోట్లింగాల్లో ఎందుకు పెట్టాలనుకున్నాం అంటే, ఫస్ట్ తండ్రి నుంచి తనయుడిని తీసుకురావాలని చెప్పి మనం ఈ వినాయకుని పెట్టాలని అనుకున్నాం.
అయితే ఇది వర్క్ చేయించడానికి కూడా లాస్ట్ ఇయర్ బెల్లం వినాయకం పెట్టాం. అంత బెల్లాన్ని ఎవరికి మేము పంచలేకపోవడం వల్ల ఈసారినే శివలింగం ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పి మా ఆకాంక్ష మీద ఈసారి కోట్లింగాల వినాయకం పెట్టాం. హెడ్లైన్స్ మరోసారి. నదుల అనుసంధానంతోనే ప్రగతి సాధ్యం. విజయవాడలో మహాగణపతిని దర్శించుకుని పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉచిత బస్సు పథకాన్ని 80% మహిళలు వినియోగించుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు. ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాలకు పోరాటాలతో పాత్ర వేయాలి. విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినంలో వామపక్ష నేతల పిలుపు. మెగా డిఎస్సీలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడం చరిత్ర. తిరుమలలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.